వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సోమవారం సొసైటీ కేంద్రం వద్ద యూరియా ఇస్తారని భావించిన రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. యాలాల, పెద్దేముల్, తాండూరు మండల కేంద్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. కార్యాలయాలు తెరవక ముందే రైతులు రావడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యూరియా ఉందా లేదా అనేది కూడా అధికారులు తెలపకపోవడం గమనార్హం. మరి ఇంతకు రైతులు బతుకుతారా బతకరా అని మీకే తెలవాలి. ఆ అబ్బాయి మంచిగా గెలిపించి ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు. 6ంటికి వచ్చినాం, ఇప్పటి వరకు లేదు, ఎవరు లేరు, ఇంకా యాజమాన్యం లేదు, ఎవరు లేరు. ఎన్ని ఇస్తారో తెలియదు, ఏం తెలియదు. తెచ్చి వెళ్ళడం ఒకటే, అసలు ఇస్తారో లేదో లేదు. గంటలకు వస్తే అది ఒకటి చెల్లెలది, 2 చెల్లెలది, 2 చెల్లెలది. మరి ఇంతకు రైతులు బతుకుతారా బతకరా అని మీకే తెలవాలి. ఆ అబ్బాయి మంచిగా గెలిపించి ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు ఆధార్ కార్డులు చేత పట్టుకుని ఎదురు చూస్తున్నారు. పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా పంపిణీలో లోపాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 3 నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని సిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. 309 సెక్షన్ లో అరెస్టు చేసిన వారికి 167 వర్తించదని వాదించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో లేరని, రిలీజ్ అయ్యారు కాబట్టి ఈ ఆదేశాలు ఇవ్వలేమన్న న్యాయస్థానం పేర్కొంది. ఏసీబీ కోర్టు అభ్యంతరాల కారణంగా ఛార్జిషీట్ ను పరిగణించలేమని చెప్పడం సరికాదన్న లూత్రా ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని తెలిపారు. అయితే బెయిల్ పై విడుదలైన 3 నిందితులకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించామని చెప్పారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి తెలంగాణ రికార్డు సాధించిందని, వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్స్ లోనే 33.64% సాధించడం అభినందనీయమని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుందని, రైతు రుణమాఫీ, రైతు భరోసాలకు 30,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. Also, I am very happy to note the positive performance of banks during the first quarter of financial year 2025-26 in various segments of priority sector advances. Also, it is appreciable that banks have so far achieved 33.64% of ACP lending targets and the priority sector in the first quarter itself. State government is very particular about overall development of agriculture sector as it is backbone of the economy and brought out various initiatives such as crop loan waiver for eligible farmers up to 2 lakhs, Raitu Bharosa scheme, investment support, bonus to farmers for eligible crops, implementation of major and medium irrigation projects, 24/7 free power to agriculture sector, and other these kind of initiatives are resulting in increase in the share of agriculture
and allied sectors. We have kept our promise to farmers by implementing CLW 2024 scheme and provided debt relief to eligible farmers within the shortest possible period and created history. I am happy to note that significant number of these KCC accounts are since renewed and amounts are dispersed by banks. Increase in paddy production is enabling the state to emerge as one of the major suppliers of paddy to the Food Corporation of India. To support oil palm cultivation in the state, the government is extending all needed support for taking up this farming activity all over the state. We appeal to banks for extending all the support to Indira Mahila Shakti scheme for empowerment of self-help group women by extending credit to potential income generating initiatives and activities. I am happy to share that the business-friendly innovative policies and the proactive measures being taken up by our government increased investments in the state which are resulting. వ్యాపారంలో నిజాయితీ ముఖ్యమని బిఎంఆర్ గోల్డ్ అధినేత బొర్రా మల్లేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా జ్యువెలరీ షోరూమ్స్ కు గత 50 సంవత్సరాలుగా నాణ్యమైన గోల్డ్ బిస్కెట్ అమ్మే బిజినెస్ లో బిఎంఆర్ గోల్డ్ అగ్రగామిగా నిలుస్తోంది. విజయవాడలో 1975లో శ్రీ శారదా జ్యువెలరీ పేరుతో ప్రారంభమైన వీరి వ్యాపారం తర్వాత శ్రీ శారదా బులియన్ అండ్ జ్యువెలరీ మార్ట్ గా మారింది. 2020లో బిఎంఆర్ గోల్డ్ గా అవతరించి దేశవ్యాప్తంగా గోల్డ్ బిస్కెట్ బిజినెస్ లో నంబర్ 1 గా రాణిస్తున్నట్లు మల్లేశ్వరరావు తెలిపారు. వారసులిద్దరూ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రాణిస్తున్నట్లు మల్లేశ్వరరావు తెలిపారు. వ్యాపారంలో నమ్మకం, నిజాయితీ ముఖ్యమని, కస్టమర్లు బంగారం కొనేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకుని కొనాలని మల్లేశ్వరరావు సూచిస్తున్నారు. నేను ది ఇండియన్ బులియన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్కి ఏపీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఏపీ జ్యువెలర్స్ అసోసియేషన్కి రీజనల్ కన్వీనర్గా ఉన్నాను. ఈ విజయవాడ జ్యువెలర్స్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఈ మా నాన్నగారు మాకు నేర్పించిన విలువలు, ధర్మాలు ఏంటంటే వ్యాపారంలో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడం, క్వాలిటీగా మనం డెలివరీ ఇవ్వడం, ఇలాంటివన్నీ మా ఆయన నేర్పారు. అవే మా పిల్లలకి నేర్పాము. అలా నేర్పడం వల్లే మా పిల్లలు ఈ రోజుకు వాళ్ళు వ్యాపారం చేయగలుగుతున్నారు. నిజాయితీతో ఎవరైతే వ్యాపారం చేస్తారో తర్వాత తరాలకి వ్యాపారం ఇవ్వగలరు. ఎందుకంటే ఈరోజు చాలా మోసాలు ఉన్నాయి. బంగారం డూప్లికేట్ వచ్చేసింది, బంగారం క్వాలిటీ తక్కువ బంగారం వచ్చింది, ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి. ఇవి మీరు ఎన్నుకునేటప్పుడే షాపు అతనికి ఎలాంటి షాపులో మీరు పర్చేజ్ చేస్తున్నారు అనేది కూడా కస్టమర్లు కనుక కొన్ని నిబంధనలు, జాగ్రత్తలు కనుక మీరు పాటించగలిగితే కనుక ఓ మంచి బంగారం మీరు తీసుకొని వెళ్తారు. ఇవి మీరు ఏ బంగారం వస్తువైనా సరే తర్వాత తరాలకు అందజేయడం కోసమే ఈ బంగారం. అలాగే ఇప్పుడు మోసాలు ఎలా ఉన్నాయంటే క్వాలిటీ విషయంలో కానీ, అలాగే ఈ మన హెచ్ఓడి కోడ్ లేని ఐటమ్ కూడా బజార్లు అమ్ముతున్నారు. ఇలాంటివి ఎవరు కొనమాకండి. దానివల్ల మీకు నష్టం. తర్వాత మీరు దాన్ని చేంజ్ చేసినప్పుడు మీరు చాలా నష్టపోతారు. ఇలాంటివన్నీ కొద్ది జాగ్రత్త తీసుకొని మీరు బంగారం కనుక కొనుక్కోగలిగితే కనుక మంచి మీరు తర్వాత తరాలకి మీరు మంచి బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు. అలాగే ఈ వ్యాపారంలో నేను ఇన్ని సంవత్సరాలు మేము ఇలా చేసుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలిగించుకొని చేశాము. అలాగే నాలెడ్జ్, ఈరోజు ప్రతి ఒక్కరికి వ్యాపారం డబ్బుతో కాకుండా వ్యాపారం నాలెడ్జ్ ఇవ్వాలి. ఈ నాలెడ్జ్ కోసమే మేము బెంగళూరులో సెమినార్ ఒకటి పెట్టించాము. నేను ఆల్మోస్ట్ 5 రాష్ట్రాలు నుంచి అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఒక 250 నుంచి 300 మంది ఈ పిల్లలు వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ నాలెడ్జ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువ కండక్ట్ చేస్తాము. ఈ నాలెడ్జ్లో పిల్లలకి డబ్బుల కన్నా ఈ నాలెడ్జ్ కనుక నేర్పడం వల్ల వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇలాగే అన్ని స్టేట్లో ఉన్న మీటింగ్లు కన్నా ఎలా అయితే ఏముందంటే అన్ని రాష్ట్రాల్లో వ్యాపారస్తులు కలుస్తారు. అక్కడ ఆ కలిసినప్పుడు మీరు ఎవరితో వ్యాపారం చేస్తున్నారు, ఏంటి, ఎలా అన్నది మీకు అందరూ అక్కడ కలుస్తారు. ఆ కలిసినప్పుడు వల్ల మీకు ప్రతి రాష్ట్రంతోనూ మీ వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. దీనివల్ల మీ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి కుదిరిద్ది. ఎక్కడెక్కడ భారతదేశంలో ఏ ఫ్యాక్టరీలో ఏ ఐటమ్ తయారవుతాయి అనేది కూడా మీ నాలెడ్జ్లోకి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ నాలెడ్జ్ ప్రోగ్రామ్స్కి రండి, ఎగ్జిబిషన్స్కి కూడా రండి. తప్పకుండా మీరు తర్వాత తరాలకి మీ పిల్లలకి కానీ మీరు అత్యంత నిజాయితీగా వ్యాపారం చేస్తూ మన పిల్లలు కూడా ఈ మంచి ప్లాట్ఫామ్ ఇస్తే మంచిదని ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. చెర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడికి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు.
వాగ్దేవి ల్యాబ్స్ కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. झाड़ू में ऐसा हाथ से अपना लकड़ी से करो ना थोड़ा है वो निकालने के लिए आगे గుంటూరు రూరల్ జిల్లా తురకపాలెంలో గ్రామస్తుల అకాల మరణాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. శ్రీ బయో అథెటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరించారు. గ్రామంలోని బోర్ వాటర్, చెరువు నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపించారు. 2 రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నట్లు అధికారులు తెలిపారు. మట్టిలో ఏదైనా మనుషులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్టు రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. ఏం జరిగింది, వాటర్లో ఏం జరిగింది, సాయిల్లో ఏం జరిగింది, అందువల్ల ఏంటంటే ఇప్పుడు అసలు ఏం బెనిఫిషియల్ ఉంది, ఏ ఆంపుల్ ఉంది, ఈ ఆంపుల్ అసలు మనుషులకి ఎఫెక్టా కాదా అనే ఒక పద్ధతిలో దాని నిమిత్తం మనకి రిపోర్ట్ లేకుండా ఏం చేయలేం కాబట్టి వాటర్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫీల్డ్లో సాయిల్ శాంపిల్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అన్ని కూడా పద్ధతులు పాటించి ఈ రాత్రికి వచ్చేసరికి సాయిల్ వాటర్ శాంపిల్ ఉండి వెళ్తాయి. రేపు మన ఫ్యాక్టరీలో మొదలు పెడతాం. 1 or 2 daysలో మొత్తం రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారికి మేము రిఫరెన్స్ ఇస్తాం. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ సాయిల్ శాంపిల్ అండ్ వాటర్ టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి. అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనేసి అంటారు. సో దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైన ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేమేంటి మా కంపెనీ ఏమి అంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలు అన్ని పెంచడము, వాటిని సాయిల్ అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి ఏదైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని స్టడీస్ చేశాక బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మెథడ్ వాడి ఏదైతే హానికరమైన ఉందో తగ్గించడానికి ట్రై చేస్తాము. అప్పుడు అది సేఫ్గా మారి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సరిపడా యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి యూరియా కోసం క్యూలో నిలబడ్డా యూరియా మాత్రం దొరకడం లేదని పేర్కొన్నారు. యూరియా సరఫరా లేకపోవడంతో పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ పిలుపునిచ్చాయి. పింఛన్ లబ్ధిదారులతో కలెక్టరేట్ వద్దకు చేరుకున్న నాయకులు గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీలో భాగంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, వితంతులకు 4,000 రూపాయల పెన్షన్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కలెక్టరేట్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో కాఠ్మండూలోని పలు ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించి సైన్యాన్ని మోహరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది యువతీ యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ కంటైనర్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న కంటైనర్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఉదయం టోల్ ప్లాజా దాటుతుండగా ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో క్యాబిన్ మొత్తం దగ్ధం కాగా డ్రైవర్, క్లీనర్ క్యాబిన్ లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూరియా కొరతను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దపల్లి జిల్లాలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరఫరా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం ఎరువుల సరఫరా చేయడం లేదని తెలిపారు. యూరియా తయారీ, సరఫరా బాధ్యత కేంద్రానిదే అన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కక్ష ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవాలన్నారు. కానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ రోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో
రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పినారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే, తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే. విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే విషయమై ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులకు సున్నితమైన మనసు ఉండకూడదని పేర్కొంది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. కాసేపట్లో మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో మన గ్రోమోర్ దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒక్క రైతుకు ఎంత పొలమున్నా 2 బస్తాల యూరియానే ఇస్తామండంలో రైతులు ఆందోళనకు దిగారు. వచ్చిన కొద్దిపాటి యూరియా తమ దాకా వస్తుందో రాదోనని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం పడిగాపులు కాయటం ఇదే మొదటిసారి అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:30 సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తారు. రాత్రి 7:30 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందివ్వనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే ఫలితం ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. 17వ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ 12 మంది సభ్యులు, లోక్సభకు ఎన్నికైన 443 మంది సభ్యులు ఓటు వేస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులుండగా ప్రస్తుతం 781 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.